సురవరం సుధాకర్ రెడ్డి గారి లేని లోటు ఎవ్వరు కూడా తీర్చలేనిది. మహా వ్యక్తి, గ్రేట్ క్యారెక్టర్. ఒక మాటలు చెప్పాలంటే స్థితప్రజ్ఞుడు. ఆయన సుదీర్ఘ జీవన యాత్రలో ఏ ఒక్కరోజు కూడా ఒక వ్యక్తి పైన కోపం ప్రదర్శించి నేను చూడలే, వినలే. నేను గర్వపడతా ఉన్న సుధాకర్ రెడ్డి గారి యొక్క సొంత ఊరు తల్లిగారు మా నియోజకవర్గం కొండపల్లి గ్రామం. చాలా సందర్భాల్లో వారితో కలవడం జరిగింది, వారితో మాట్లాడడం జరిగింది. ఇట్స్ ఎ గ్రేట్ క్యారెక్టర్. అనుకుంటా కమ్యూనిస్టు పార్టీలో చంద్రరాజేశ్వరరావు గారు తర్వాత అంత గొప్ప పేరు, అంత గొప్ప ప్రేమాభిమానాలు యావత్ భారతదేశంలో కామ్రేడ్స్ సంపాదించుకున్నటువంటి ఒక మహా వ్యక్తి. మరి వారి యొక్క ఆలోచన మేరకే వారి యొక్క పార్థివ దేహాన్ని కూడా గాంధీ హాస్పిటల్కు డొనేట్ చేయడం జరిగింది. అంటే బ్రతికున్నప్పుడే కాదు, చనిపోయిన తర్వాత కూడా సమాజానికి, వ్యక్తులకు ఏ విధంగా దోహదపడాలని కింద ఒక స్పృహతోటి చేస్తారు. చాలా తక్కువ ఇటువంటి వాళ్ళు ఉండేది. సమాజానికే తీరని లోటు. ఎన్నో కార్యక్రమాలు చేయడం జరిగింది వారితో పాటుగా వారి తండ్రి గారు ప్రతాప్ రెడ్డి గారు కూడా గొప్ప పేరున్నటువంటి ఆనాడు భారతదేశ చరిత్ర ఉద్యమంలో నిజాం నవాబ్ పాలనకు వ్యతిరేకంగా పోరాటం చేసిన వ్యక్తి. అంటే పరంపర అనేది కొనసాగింది. వారు లేని లోటు రాష్ట్రానికి కాదు, దేశానికి తీరని లోటు. వారి నుంచి ఈనాడు ఉన్నటువంటి రాజకీయ నాయకులు కానీ, రాజకీయ పార్టీలు కానీ వారిని ఆదర్శంగా తీసుకోవాల్సిన అవసరం ఉంది. మార్పు రావాల్సిన అవసరం ఉంది. వారి ఆలోచనల్ని, వారి యొక్క జీవన విధానాన్ని మనం అలవర్చుకున్నప్పుడే అదే గొప్ప నివాళి, వారికి ఇచ్చేటువంటి గొప్ప నివాళి. మోస్ట్ బ్యాడ్ ఇన్సిడెంట్.